39 పాత నిబంధన పుస్తకములలో యేసుక్రీస్తును గూర్చిన 39 వర్ణనలు. 1. స్త్రీ సంతానము. షీలోహు. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం, 49వ అధ్యాయము 10వ వచనం. 2. పస్కా గొర్రెపిల్ల. నిర్గమకాండము 12వ అధ్యాయం 3వ వచనం. 3. అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు. లేవియాకాండము 8వ అధ్యాయము 7 నుండి 9వ వచనం. 4. యాకోబు నక్షత్రము, ఇత్తడి సర్పము. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనం మరియు 21వ అధ్యాయం 8వ వచనం. 5. మోషే వంటి ప్రవక్త, ఆశ్రయదుర్గము. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనం, 32వ అధ్యాయం 4వ వచనం. 6. ప్రభు యొక్క సేనాధిపతి. యెహోషువ 5వ అధ్యాయం 14వ వచనం. 7. ప్రభు దూత. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 1వ వచనం. 8. సమీప బంధువు, విడిపింపగలవాడు. రూతు 2వ అధ్యాయం 20వ వచనం. 9. గొప్ప న్యాయాధిపతి. 1 సమూయేలు 2వ అధ్యాయం 10వ వచనం. 10. దావీదు సంతానం. 2 సమూయేలు 7వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం. 11. ఇశ్రాయేలీల దేవుడు. 1 రాజులు 8వ అధ్యాయం 15వ వచనం, 26వ వచనం. 12. కెరూబుల దేవుడు. 2 రాజులు 19వ అధ్యాయం 15వ వచనం. 13. మనలను రక్షించు దేవుడు. 1 దినవృత్తాంతములు 16వ అధ్యాయం 35వ వచనం. 14. మన పితరుల దేవుడు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 6వ వచనం. 15. ఆకాశమందలి దేవుడు. ఎజ్రా 1వ అధ్యాయం 2వ వచనం. 16. భయంకరుడైన దేవుడు, నిబంధనను స్థిరపరచు దేవుడు. నెహెమ్యా 1వ అధ్యాయం 5వ వచనం. 17. దూరదృష్టి గల దేవుడు. ఎస్తేరు గ్రంథము. 18. సజీవుడైన విమోచకుడు. యోబు 19వ అధ్యాయం 25వ వచనం. 19. అభిషేకింపబడిన కుమారుడు, పరిశుద్ధుడు, మంచి కాపరి, మహిమగల రాజు. కీర్తనలు 2వ అధ్యాయం 7వ వచనం, 12వ వచనం, 16వ అధ్యాయం 10వ వచనం మరియు 23వ అధ్యాయం 1వ వచనం, 24వ అధ్యాయం 7 నుండి 10 వచనములు. 20. దేవుని జ్ఞానం. సామెతలు 8వ అధ్యాయం. 21. సూర్యునిపై నున్నవాడు. ప్రసంగి గ్రంథము. 22. 10,000 మంది పురుషులలో గుర్తింపదగినవాడు, అతికాంక్షణీయుడు. పరమగీతములు 5వ అధ్యాయం 10వ వచనం, 16వ వచనం. 23. కన్యకకు జన్మించిన ఇమ్మానుయేలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, వ్యసనాక్రాంతుడు. యెషయా 7వ అధ్యాయం 14వ వచనం, 9వ అధ్యాయం 6వ వచనం, 52వ అధ్యాయం 13వ వచనం మరియు 53వ అధ్యాయం 3వ వచనం. 24. దేవుడు మనకు నీతి. ఇర్మియా 23వ అధ్యాయం 6వ వచనం, 33వ అధ్యాయం 16వ వచనం. 25. కృపగల నమ్మకమైన దేవుడు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం, 23వ వచనం, 31వ వచనం నుండి 33వ వచనం. 26. అక్కడ ప్రభు ఉండెను. యెహెజ్కేలు గ్రంథము. 27. రాయి. దేవుని కుమారుడు, మనిషి కుమారుడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 34వ వచనం, 3వ అధ్యాయం 25వ వచనం మరియు 7వ అధ్యాయం 13వ వచనం. 28. మృత్యువు నుండి రక్షించు రాజు. హోషేయ 13వ అధ్యాయం 9వ వచనం, 14వ వచనం. 29. యుద్ధ దేవుడు మరియు ఆత్మను అనుగ్రహించువాడు. యోవేలు 2వ అధ్యాయం 11వ వచనం, 28వ అధ్యాయం నుండి 32వ వచనం, 3వ అధ్యాయం 2వ వచనం మరియు 9 నుండి 17 వచనములు. 30. సైన్యములకు అధిపతియగు దేవుడు. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనం మరియు 7వ అధ్యాయం 9వ వచనం. 31. గర్భమును నాశనం చేయువాడు. ఓబద్యా 8వ వచనం, 15వ వచనం. 32. తిరిగి లేపబడిన ప్రవక్త. 2వ అవకాశం ఇచ్చు దేవుడు. దీర్ఘకాలము విచారపడువాడు. యోనా 2వ అధ్యాయం 10వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం మరియు 4వ అధ్యాయం 9 నుండి 11 వచనములు. 33. యాకోబు దేవుడు. బెత్లెహేంలో నుండి వచ్చువాడు, క్షమించు దేవుడు. మీకా 4వ అధ్యాయం 1 నుంచి 5 వచనములు, 5వ అధ్యాయం 2వ వచనం మరియు
7వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. 34 ప్రతీకారం తీర్చుకుని దేవుడు సమాధాన వర్తమానం తెలియచేయువాడు. నహూము 1వ అధ్యాయం 2వ వచనం 15వ వచనం. 35 ఆది నుండి ఉన్నవాడు, పరిశుద్ధ దేవుడు, మహాత్మ్యం గలవాడు, అభిషక్తుడు. హబకుకు 1వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనం మరియు 3వ అధ్యాయం 13వ వచనం. 36 ఇశ్రాయేలు రాజు. జఫన్యా 3వ అధ్యాయం 15వ వచనం. 37 అన్యజనులకు ఇష్టుడు. హగ్గాయి 2వ అధ్యాయం 7వ వచనం. 38 చిగురు దేవుని ఆలయంను కట్టువాడు, మహోత్సవంతో ప్రవేశించు రాజు. జకర్యా 3వ అధ్యాయం 8వ వచనం, 6వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం, 9వ అధ్యాయం 9వ వచనం, 12వ అధ్యాయం 10వ వచనం మరియు 14వ అధ్యాయం 9వ వచనం. 38 చిగురు దేవుని ఆలయంను కట్టువాడు, మహోత్సవంతో ప్రవేశించు రాజు, పొడిపించుకునినవాడు, సర్వలోకమునకు రాజు. జకర్యా 3వ అధ్యాయం 8వ వచనం, 6వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం, 9వ అధ్యాయం 9వ వచనం, 12వ అధ్యాయం 10వ వచనం మరియు 14వ అధ్యాయం 9వ వచనం. 39 నీతి సూర్యుడు. మలాకి 4వ అధ్యాయం 2వ వచనం.